వీర సైనికుల పుట్టినిల్లు ఈ పల్లెలు. ఆ తెలంగాణ పల్లెలకు శనార్థి సెల్యూట్. మట్టి వాసనలోనే దేశభక్తి చాటుకున్న ఊర్లు కమ్మలపల్లె, కూచూరు, బొందుగుల గ్రామాలు తెలంగాణలో ఆదర్శం. వడ్లపల్లె, తిమ్మాపురం, దోమలగూడెం, దుగినేపల్లి, ముంజంపల్లి తెలంగాణ సైనిక పూదోటలు. ప్రతి గ్రామం నుండి 60 మంది వరకు దేశ సేవలు అందిస్తా ఉన్నారట. గ్రామాలు కొన్ని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్. తెలంగాణలోని కొన్ని గ్రామాలు మట్టి వాసనలోనే దేశభక్తిని చాటుతూ భారత సైన్యంలోకి ఇది అధిక సంఖ్యలో జవాన్లను అందిస్తున్నాయి. తెలంగాణ గడ్డపైన ఉన్న ఈ గ్రామాలు దేశభక్తి సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. ఈ పల్లెలు సాధారణ గ్రామాలు మాత్రమే కాదు, సైనిక శౌర్యానికి నిలయాలు. ప్రతి గ్రామం నుండి సుమారు 60 మంది యువకులు భారత సైన్యంలో చేరి దేశ సరిహద్దులను కాపాడుతూ జాతి గౌరవాన్ని ఆకాశ సీమకు చేర్చాయి. ఈ గ్రామాల మట్టిలో ధైర్యం, త్యాగం, సేవాభావం పుష్పించాయి. దేశానికి సైనికులను అందిస్తున్న ఆ పల్లెలకు శనార్థి సెల్యూట్. మహబూబాబాద్ జిల్లా కమ్మాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లా కుచూరు, నల్గొండ జిల్లా బొందుగుల ఎక్కడుంది బొందుగుల ఇంకా తెలంగాణలోని వడ్లపల్లె, తిమ్మాపురం, దోమలగూడెం, దుగినేపల్లి, మంజంపల్లి వంటి గ్రామాలు సైనిక సేవలో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఒక్కో గ్రామం నుండి 50 నుంచి 60 మంది జవాన్లు భారత సైన్యానికి అందించాయి. ఇక కమ్మాయిపల్లి గ్రామంలో సుమారు 300 నుంచి 400 జనాభా ఉన్న అందులో 60 మంది దాకా సైన్యంలో సేవలు అందిస్తున్నారు. గ్రామంలో సైనిక సేవలకు సంబంధించిన బలమైన సాంప్రదాయం, సీనియర్ జవాన్ల స్ఫూర్తిదాయ కథనాలు యువతను ఈ వృత్తి వైపు ఆకర్షిస్తున్నాయి. కూచూరు గ్రామం కూడా ఇలాంటి సైనిక సాంప్రదాయాన్ని కలిగి ఉంది. ఇక్కడ యువకులు సైనిక శిక్షణ కేంద్రాల్లో కఠిన శారీరక మానసిక శిక్షణ పొంది సైన్యంలో వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బొందుగుల గ్రామం యువత దేశ సేవ పట్ల దృఢమైన నిబద్ధతను చూపిస్తూ గణనీయమైన సంఖ్యలో ఆర్మీలో చేరుతున్నారు. ఈ గ్రామాలు తమ దేశభక్తి, సైనిక సేవ సాంప్రదాయంతో తెలంగాణకు వన్నె తెస్తున్నాయి. వడ్లు పండినట్లే వీరులు పండే గ్రామం వడ్లపల్లె. సూర్యాపేట జిల్లాలో చిన్న గ్రామం ఇది. ఇక్కడ ప్రతి ఇంటి నుండి ఒక జవాన్ ఉండడం సాంప్రదాయం. జవాన్ల రిక్రూట్మెంట్ జరిగితే ఊరి వాసులంతా పండుగలా జరుపుకోవడం విశేషం. తిమ్మాపురంలోని యువకుడు సైనికుడు అయితే పెళ్లి చూపులకు అర్హత సాధించినట్టే. జగిత్యాల జిల్లాలోని ఈ చిన్న గ్రామం పెద్ద కర్మభూమి. దేశ సేవ జీవితంగా భావించే ఇక్కడ యువత ఎవరు ఆర్మీలో జాయిన్ అయినా ఊరంతా సంబరం చేసుకుంటుంది. దేశ సరిహద్దులు కాపాడే అడవి బిడ్డల గ్రామం దోమలగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ గ్రామం నుండి అనేక మంది యువకులు సైన్యంలో చేరారు. తండ్రి సైనికుడైతే కొడుకుది అదే వారసత్వం. ఇది వారి సంస్కృతిలో భాగమైంది. ఆ ఊరి చెరువు కట్ట దగ్గర యువకులు పరేడ్ నిర్వహిస్తుంటారు. దుగినేపల్లి దేశభక్తికి పుట్టినిల్లు. వరంగల్ జిల్లాలోని ఈ గ్రామంలో మాదిగ, లంబాడ, గిరిజన యువత ఎక్కువ. కష్టం, పట్టుదలతో అనేక మంది యువకులు సైన్యంలో చేరి గ్రామానికి పేరు తెచ్చారు. మాజీ సైనికులతో ఏర్పడిన కమ్యూనిటీ ఈ గ్రామంలో ఉంది. పెద్దపల్లి మండలంలోని ముంజంపల్లి యువత రక్తంలో జాతీయ జెండా ఊగుతుంది. ఇది సైనికుల ఊరుగా పేరు పొందింది. ఇక్కడ పదవి విరమణ చేసిన సైనికులు యువతకు శిక్షణ ఇస్తుంటారు. దేశభక్తి జీవన స్రవంతిలా ఈ గ్రామాలు తెలంగాణ సంస్కృతిలో గర్వకారణం. ఇక్కడ వీధుల్లో, పొలాల్లో, ఇళ్లలో దేశభక్తి జీవన స్రవంతిలా ప్రవహిస్తుంది. వడ్లపల్లిలో గత 2 దశాబ్దాలుగా సైనిక సేవా సాంప్రదాయం కొనసాగుతుండగా ముంజంపల్లి యువత సైనిక శిక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకొస్తుంది. ఈ గ్రామాల్లోని కుటుంబాలు తమ సంతానాన్ని దేశ సేవకు అంకితం చేస్తూ త్యాగ గీతాలు ఆలపిస్తున్నాయి. ఈ పల్లెలు కేవలం సైనికుల పుట్టినిల్లు మాత్రమే కాదు, భారతదేశ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే జీవన దీపస్తంభాలు. ఇండియన్ ఆర్మీలో రాష్ట్రాల వారీగా రిక్రూట్మెంట్కు సంబంధించి 2021 డేటా ఆధారంగా తెలంగాణ నుంచి 10,970 సైనికులు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1,63,000 మంది సైన్యంలో ఉంటే ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో బీహారు అవి ఆ రాష్ట్రాలు కూడా కొంతవరకు ఉన్నాయి. సో ఇది వీర సైనికులు. మన రాష్ట్రంలో ఒక్కొక్క గ్రామం సైన్యానికి ఎట్లయితే తమ పిల్లల్ని ఇస్తూ ఉన్నారో అదంతా మనం ఈ ప్రత్యేక కథనంలో చూడొచ్చు. దీంట్లో క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.